హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ కేసీఆర్ ఒక ఫేమస్ డైలాగ్ అన్నమాట కనతల్లికి తిండి పెట్టలేనోడు పిన్నతల్లికి బంగారుగా చేయిస్తానని చంద్రబాబు హామీల వ్యవహారం కూడా అట్లే ఉంటదన్నమాట కుప్పంలో ఎంతమందికి పెన్షన్లు ఇచ్చిండో కుప్పంలో చేసిన అభివృద్ధి ఏందో ఈ మధ్యకాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తర్వాత వైసీపీ చేస్తున్న ర్యాగింగ్ మామూలుగా ఉండలేదన్నమాట అంటే తనను గెలిపించిన 35 ఏళ్ల పాటు తనను నెత్తిన పెట్టుకున్న కుప్పం ప్రజలకే సున్నం పూసిన చరిత్ర చంద్రబాబు నాయుడుది అట్లాంటి వ్యక్తి ఈరోజు రాష్ట్రంలో అంటే ఎన్నికల సందర్భంగా 6 గ్యారంటీలు 6 స్కీమ్లు ఇస్తూ రాగానే ఇక 6 చంద్రులు 7 సూర్యులను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ నెత్తిన పెడతా సంపద సృష్టిస్తా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాల కంటే అత్యధికంగా ఇంకా డబ్బులు ఇస్తా అని చెప్పి చెప్తా ఉన్నాడు అనమాట ఇందులో రీసెంట్గా మీరు విన్నవి కొన్ని చూసినవి ఏంటంటే వాలంటీర్లను కొనసాగిస్తాం వాళ్ళకి 5,000 రూపాయల గౌరవ వేతనం అనేది 50,000 చేస్తామని చెప్పిండు అదొక మాట పెన్షన్లు 3,000 కాదు 4,000 ఇస్తాం తర్వాత వికలాంగులకు 6,000 రూపాయలు ఇస్తాం అది కూడా ఈ 3 నెలల పాటు వాలంటీర్ వ్యవస్థ ఉండట్లేదు కాబట్టి పెన్షన్ అందినా అందకపోయినా ఈ 3 నెలలు కలిపి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తాం ఇది మరొక ఫేక్ హామీ దీని తర్వాత పెన్షన్ అనేది ప్రతి నెల లబ్ధిదారుడు వచ్చి తీసుకొని పోయి అంటే ఫింగర్ ప్రింట్స్ థంబ్ ఇంప్రెషన్స్ ఏవైతే ఉంటాయో ఐరిష్ ఇవన్నీ వేస్తే కానీ వచ్చే పరిస్థితి లేదు ఎక్కడ అంటే దూరాన ఉన్న వాళ్ళు కూడా ప్రతి నెల వచ్చి పెన్షన్ కోసం తీసుకొని పోవాల్సిన పరిస్థితి ఉంది దానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఆల్టర్నేట్ ఆలోచిస్తాం అది ఇంకా చెప్పలేదు తర్వాత సంగతి ఈరోజు పెన్షనర్లతో మీటింగ్ ఉన్న సందర్భంగా ఏమైనా స్పష్టమైన హామీ ఇద్దరం చూద్దాం ఇక పోతే ఈయన ఏం చెప్తాడంటే మీరు 1 నెల తీసుకోకపోయినా 2 నెలలు తీసుకోకపోయినా 3 నెలలు కలిపి మీరు యాడుంటే ఆడ తెచ్చిస్తామని చెప్తున్నాడు అనమాట అది ఎట్లా ఈయననేమో ఇట్లాంటి హామీలు ఇస్తుండు ఈయన కొడుకేమో మేము అధికారంలోకి వస్తే మా కార్పొరేటరు మా వార్డు మెంబరు మా మనుషులు ఇస్తేనే ఎవరికి ఇవ్వాలో మేమే డిసైడ్ చేస్తాం అంటే మళ్ళీ జన్మభూమి కమిటీలను తెచ్చి మీ నెత్తిన పెడతామని చెప్పి ఇండైరెక్ట్గా చెప్తున్నాడు అనమాట ఇక అసలు విషయానికి వస్తే చంద్రబాబు ఇచ్చిన హామీలకు ఏడాదికి 1,15,000 కోట్ల రూపాయలు 6 గ్యారంటీలపై అప్పు తేవాల్సిన పరిస్థితి మొన్న ఏదో సభలు అన్నాడు కదా అప్పు చేసి పప్పు కూడడం ఎందుకు సంపద సృష్టించి పంచాలి కదా అంటాడు ఈయన సృష్టించే సంపద అమరావతి భ్రమరావతిలో మనం చూసినాం మొత్తం తన అనునాయులు తన అనుచరులు తన కమ్మజాతికి సంబంధించిన వాళ్ళకే భూములు కట్టబెట్టి ఎట్లాంటి సంపద సృష్టించడో ఆంధ్రప్రదేశ్ ప్రజలకే తెలుసు ఇక్కడ హైదరాబాద్లో కూడా హైటెక్ సిటీ అనే ఒక దాన్ని కట్టి జయబేరికి మురళీమోహన్కు తర్వాత తనకు కావాల్సిన వాళ్ళకి ఎట్లయితే భూములు కట్టబెట్టి వాళ్ళను సంపద సృష్టించిండో అట్లాంటి సంపదనే ఉంటుంది అనమాట ఆంధ్రప్రదేశ్లో ఇకపోతే ఈయన దానికి సంబంధించి ఒక డీటెయిల్డ్ అనాలిసిస్ ఏంటంటే చంద్రబాబు ప్రకటించిన సూపర్ 6 హామీలు సాధ్యమేనా క్లుప్తంగా చూస్తే జనాభా 8,45,00,000 మంది ప్రజానీకం ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఇందులో పురుషులు వచ్చేసి 4,24,00,000 మంది ఓటర్లు వచ్చేసి 2,01,00,000 మంది మహిళలు వచ్చేసి 4,21,00,000 మంది ఓటర్లేమో 2,07,00,000 మంది మొత్తం వీళ్ళు వచ్చేసి 2,21,00,000 మంది తర్వాత ప్రతి ఇంటికి 3 సిలిండర్లు రాష్ట్రంలో మొత్తం ఇల్లు 2,21,00,000 మంది ఉంటే దీనికి అయ్యే ఖర్చు రీఫిల్ చేస్తే 6,650 కోట్ల రూపాయలు అదనపు భారం అనమాట తర్వాత ఒకవేళ కొత్త సిలిండర్లు కొని ఇస్తే మొదటి సంవత్సరం అయ్యే ఖర్చు 19,980 కోట్లు ప్లస్ 6,650 కోట్లు అంటే సంవత్సరానికి మొత్తంగా వీటి ఖర్చే ఇంచుమించు 25,000 కోట్లు దాటిపోతుంది 26,000 కోట్లు ఇక 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పి చంద్రబాబు ఇచ్చిన హామీ ఈ లెక్కన 18 సంవత్సరాలు నిండిన మహిళలు 2,10,00,000 మంది ఉంటే వీళ్లకు నెలకయ్యే ఖర్చు 3,150 కోట్లు సంవత్సరానికి 37,800 కోట్లు ఎట్లకెళ్ళి తెచ్చిస్తాడో ఇక ఆయనకే తెలవాలి ఇక పెన్షన్ వచ్చేసి నెలకు 4,000 అని చెప్తున్నాడు కదా ఇప్పుడున్న పెన్షన్దారులు 66 లక్షల మంది యాక్చువల్గా ఇక్కడ 64 లక్షలే రాసుకున్నారు కానీ దీనికి యావరేజ్గా నెలకయ్యే ఖర్చు 2,560 కోట్లు సంవత్సరానికి 30,720 కోట్లు ఖర్చు అవుతుంది అంటే చంద్రబాబు చెప్పినట్టు 4,000 రూపాయలు ఇస్తే ఇంత మొత్తం అవుతుంది ఇంతకంటే ఎక్కువనే అవ్వచ్చు ఇంచుమించు 32,000-34,000 కోట్లు ఖర్చు అవుతుంది ఇక ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి కింద ఇస్తున్నాడు కదా ఈయన వేరే పేరు మార్చి ఇది ఇస్తామంటాడు ఇంకొకటి పిల్లలను బాగా కానండి ఇంట్లో 3 4 కూడా 60,000-70,000 ఇస్తామని చెప్పి చెప్తున్నాడు అనమాట మన రాష్ట్రంలో ప్రస్తుతం స్కూల్ విద్యార్థులు 71 లక్షల మంది వీళ్లకు ఏడాదికి అవుతున్న ఖర్చు 1,650 కోట్లు ఇక ప్రతి రైతుకు రైతు భరోసా కింద ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నదే భారము ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నాడు సీజన్కు 1,000 ఇస్తామని చెప్తుండ్రు రాష్ట్రంలో ఉన్న రైతాంగం సంఖ్య 7,40,000
వీళ్ళకు సంవత్సరానికి అవుతున్న ఖర్చు 14,800 కోట్లు. తర్వాత నిరుద్యోగ భృతి నెలకు 4,000 రూపాయలు ఇస్తామంటుండు, సంవత్సరానికి 48,000 కోట్లు దీనికి ఖర్చు. గతంలో నిరుద్యోగ భృతి బాబు వస్తేనే జాబు వస్తుందని చెప్పి ఏదో దిక్మాల హామీ ఇచ్చిండు కదా. ఎంతమంది ఉద్యోగాలు వచ్చినాయో, ఎంతమంది నిరుద్యోగులు, ఏ నెల కూడా నిరుద్యోగ భృతి ఇచ్చింది లేదు. ఇప్పుడు మళ్ళొక ఫేక్ హామీ అనమాట. దీనికి అయ్యే ఖర్చు 48,000 కోట్లు. ఇక ఉచిత బస్సు అని చెప్పి ఊదర కొడుతుంది కదా, దీనికి ఏడాదికి అయ్యే ఖర్చు 4,500 కోట్లు. ఈయన హయాంలోనే ఆర్టీసీ దివాలా తీసింది. దాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చి ఏదో ఎంత కొంత ట్రాక్ లో పెట్టే ప్రయత్నం చేస్తుండో ఆర్టీసీ ఉద్యోగులందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ జీవో తీసుకొచ్చిరో వాళ్ళు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు అనమాట. ఇంకా ఈయన తీసుకొచ్చే కొత్త సంస్కరణ ఏందో తెలియదు. ఈ లెక్కన ఇంకా మొత్తం కలుపుకుంటే 3,27,450 కోట్లు బడ్జెట్ అవసరం. ఇవి కాకుండా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 74,000 కోట్లు, అంటే జీతాలు, కార్యాలయాల నిర్వహణ, ప్రభుత్వం రోజువారీ ఖర్చులు లాంటివి మొత్తం కలుపుకుంటే 4,01,450 కోట్ల బడ్జెట్ అవసరం. అయితే ప్రస్తుతం రాష్ట్ర బడ్జెట్ ఎంత? 2,86,000 కోట్లు మాత్రమే లిమిట్. మరి మిగతా ఈ 1,15,450 కోట్లు ఎట్లకెళ్ళి తెచ్చిస్తాడు? అంటే కేంద్ర ప్రభుత్వంతోనా, ఆంధ్రప్రదేశ్ అయిన అక్వైరీ చేసిన అమరావతి భూములమ్మి తీసుకొస్తాడా, లేకపోతే సంపద ఎట్లా సృష్టిస్తాడు? అంటే సంవత్సరానికి 1,15,000 కోట్ల అప్పు చేయాలి ఈ సూపర్ 6 పథకాలు అమలు చేయాలంటే. వీటికి సమాధానం చెప్పిన తర్వాత ఓట్లు అడగండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు. ఇక పోతే ఈ గ్రాఫిక్స్ ఒకసారి మనం చూద్దాం. అదే బడ్జెట్, అదే డబ్బు ఎవరెవరు ఏం చేశారు. గతంలో చంద్రబాబు ఉన్నప్పుడు 2 లక్షల కోట్ల బడ్జెట్ తీసుకొచ్చిండు. కానీ ఈ రేంజ్లో అంటే వాళ్ళ టైంలో 33 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు ఇచ్చేటోళ్ళు. అది కూడా టీడీపీ లీడర్ల దొడ్లకాడికి పోయి పేడకళ్ళు తీస్తే, వాళ్ళ కోరికలు తీరిస్తే, కాల్మాని సెక్స్ రాకెట్ లాంటివి ఇట్లనే వెలుగు చూసినాయి అనమాట. అంటే పెన్షన్లు ఇవ్వాలంటే వాళ్ళను ఏదో రకంగా సంతృప్తి పరచాలి. ఇది మన కులపాటి చేసిన పాలన. ఇవన్నీ మేము కొత్తగా చెప్పేది ఏంటి, ఆంధ్రప్రదేశ్ ప్రజల కళ్ళ ముందరే ఉంది. మొన్న అందుకే 2019లో 2 కాళ్ళు వేసి బండకేసి కొడితే 23 సీట్లు వచ్చినాయి. ఈసారి అంతకు మించిన హామీలు ఇస్తుండే. ఈసారి ఎట్లాంటి కొట్టుడు కొడుతారో ఇక మీ ఇష్టం. 2 లక్షల బడ్జెట్తో ఈయన ఏం చేసిండంటే 2 లక్షల కోట్ల బడ్జెట్తో అమరావతి గ్రాఫిక్స్ సిటీ కట్టిండు. ఆఖరికి ఏమంటాడు, స్పోర్ట్స్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ అమరావతిలో కట్టిస్తాం, అమరావతిలో ఒలింపిక్స్ నిర్వహిస్తాం, వాళ్లకు గెలిచిన వాళ్ళకు నోబెల్ ప్రైజులు ఇస్తాం. ఈ హామీలన్నీ మీకు గుర్తున్నాయి కదా. తర్వాత రైతులపై అక్కసు, విదేశీ పర్యటనలు. ఒక విదేశీ పర్యటనల కోసమే అంటే చంద్రబాబు జనరల్గా గతంలో బిల్ గేట్స్ను, బిల్ క్లింటన్ను, టోనీ బ్లేయర్ని ఇట్లాంటి వాళ్ళని తోలుకొచ్చి న్యూయార్క్ వీధుల్లో, వాషింగ్టన్ DC వీధుల్లో నడిచి ఫైళ్లు పట్టుకొని తిరిగిన ఫోటోలు ఉన్నాయి కదా. అట్లా విదేశీ ఖర్చుల కోసమే కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. కార్పొరేట్లకు రెడ్ కార్పెట్, 250 కుంభకోణాలు, పోలవరం అవినీతి ఏటీఎంగా మార్చుకోవడానికి సాక్షాత్తు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ వచ్చి ఆంధ్రప్రదేశ్లో మాట్లాడిపోయాడు. ఇది మేం చెప్తున్న మాట కాదు. తర్వాత బినామీలకు ప్రజల సొమ్ము, అమరావతి భూ కుంభకోణం, మొత్తం 50,000 ఎకరాల భూపందేరం ఎట్లా సాగిందో మొన్నటికి మొన్న రియల్ రాజధాని ఫైల్స్లో మేము చూపించినాం కదా. ఇంకా కొన్ని ఎపిసోడ్స్ మిగిలిపోయినాయి, చేస్తాం అవి కూడా. తర్వాత ఎమ్మెల్యేలకు ప్యాలెస్లు, ఎంపీలకు ఫామ్ హౌస్లు, పేదలకు మాత్రం గుండు సున్నా, పత్తాలేని ఉద్యోగాలు, ఫేక్ కంపెనీలు. ఈయన హయాంలో 33,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తే దానికి వైజాగ్ సాక్షిగా ఇక చూసినాం కదా, బీచ్ పార్టీలు, తర్వాత పప్పుచారు, ఉలువచారు లాంటివి పెట్టి వాళ్ళ కార్యకర్తలకే కండువాలు కప్పి సూట్లు వేసి ఎట్లాంటి పెట్టుబడులు తెచ్చినో చూసినాం కదా. ఇట్లా ఇవన్నీ మన ఫేక్ ప్రచారాల్లో, మన కులపత్రికల్లో, గులపత్రికల్లో ఎట్లాంటి వార్తలు రాసినామో చూసినాం కదా గతంలో. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన 2,27,000 కోట్ల బడ్జెట్లో ఎన్ని పథకాలు అమలవుతున్నాయో ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు. నవరత్నాల పేరుతో ఆయన కేవలం 2 పేజీల మేనిఫెస్టో ఇచ్చి ఏ రకంగా అమలు చేస్తున్నాడో మేము కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని పథకాల గురించి డిస్కస్ చేద్దాం. పెన్షన్ల పెంపు 33 లక్షల నుంచి 66 లక్షలకు పెంచింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్. ఇందులో జనసేన పార్టీ కార్యకర్తలు ఉన్నారు, టీడీపీ కార్యకర్తలు ఉన్నారు. ఆఖరికి ఎవరు యనమల రామకృష్ణుడు లాంటి వాళ్ళకు పంటి నొప్పి అయితే ఈ వైఎస్ఆర్ చేయూత కింద, వైఎస్ఆర్ వైద్య బీమా కింద ఆయనకు డబ్బులు పోయినాయి. ఇవన్నీ వెలుగు చూసినాయి కదా గతంలో. అంటే శాచ్యురేషన్ పద్ధతిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పిండు, కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, పార్టీ చూడడం అన్నట్టు అందరికీ అంటే అర్హులైన ప్రతి ఒక్కరికి ఇచ్చుకుంటూ పోయిండ్రు. ఏ బడ్జెట్లో? కేవలం 2,27,000 కోట్ల బడ్జెట్లో. తర్వాత అమ్మ ఒడి, రైతు భరోసా, వసతి దీవెన, విద్యా దీవెన, గోరుముద్ద, లానేస్తం, ఆరోగ్యశ్రీ ఇక మీకు తెలుసు 25 లక్షల రూపాయలకు పెంచి మొత్తం 3,000కు పైగా ఎట్లాంటి రోగం వచ్చినా కూడా
వైద్య సేవలు అందించేలాగా. అయితే కార్పొరేట్ హాస్పిటల్స్లో లేదంటే ప్రభుత్వ హాస్పిటల్స్లో వైద్యాన్ని అందించేందుకు రూపకల్పన చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్. ఏ ఒక్కరన్నా ప్రభుత్వ వైద్యం అందక ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే కింద కామెంట్ చేయండి, వాటిని కూడా డిస్కస్ చేస్తాం. తర్వాత 0 వడ్డీ రుణాలు మహిళలకు ఇంచుమించు 4 లక్షల యూనిట్లను ఎంఎస్ఎంఈల కింద మహిళలకు ఇచ్చి ఈరోజు వాళ్ళకు స్వయం ఉపాధి కింద నడిపిస్తూ ఉన్నారు. తర్వాత కాపు నేస్తం 3,000 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి కాపులకు పెద్ద ఎత్తున చేయూతనిచ్చింది ఈ సర్కార్. కళ్యాణమస్తు, నాడు నేడు కింద స్కూళ్ళు ఎట్లా రినోవేట్ అయినాయో మీరు చూసే ఉన్నారు. మొత్తం 73,000 కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రవేశపెట్టి, అంటే విద్య కోసమే అందులో 16-17,000 కోట్లను పెట్టి స్కూళ్ళను ఎట్లా డెవలప్ చేసిర్రో మీరు చూసినారో. ఇక దాని గురించి కొత్తగా మాట్లాడుకోవాల్సిన పని లేదు. ఇక వాహన మిత్ర కింద 2,74,000 మందికి ఆటో డ్రైవర్లు, అంటే సొంతంగా ఆటోలు క్యాబ్లు ఉన్న వాళ్ళకు ఏడాదికి 10,000 చొప్పున ఇస్తా వాళ్ళకి ఎంతో కొంత ఆర్థిక చేయూతనిచ్చిర్రు. ఈసారి అధికారంలోకి వస్తే టిప్పర్ లారీ డ్రైవర్లకు, అంటే సొంతంగా లారీలు టిప్పర్లు ఉన్న వాళ్ళకు కూడా ఈ వాహన మిత్ర కింద చేరుస్తామని చెప్పి మొన్ననే హామీ ఇచ్చిండు నాయుడుపేట సభలో. ఇక నేతన్న హస్తం, జగనన్న కాలనీలు, ఇండ్ల పట్టాలు, ఇంచుమించు 31 లక్షల మందికి ఇండ్ల పట్టాలు చేతికి వచ్చినాయి. వాళ్ళకి రిజిస్ట్రేషన్లు కూడా జరుగుతున్నాయి. కాకపోతే ఇప్పుడు సర్కార్ అంటే నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో కొంతవరకు ఆగినాయి. నెక్స్ట్ గవర్నమెంట్ మళ్ళా ఫామ్ అయితే ఫుల్ఫిల్ చేస్తారు, ఇండ్లు కూడా కట్టిస్తారు. ఇదే చంద్రబాబు హయాంలో టిడ్కో రుణాల పేరుతో ఎట్లాంటి మ్యాజిక్ చేసిర్రో ఈ కుల మేధావులు ఉన్నారు కదా, జయప్రకాష్ నారాయణ, వెంకయ్య నాయుడు, ఇట్లాంటి వాళ్ళ హస్తమంతా ఉందంట ఆ టిడ్కో ఇళ్ళ రుణాలకు సంబంధించి. తర్వాత పంట బీమా, మత్స్యకార భరోసా, విద్యా కానుక, జగనన్న తోడు, వైఎస్ఆర్ చేయుత, విదేశీ విద్యా దీవెన, జగనన్న చేదోడు, వైఎస్ఆర్ ఆసరా, విలేజ్ క్లినిక్లు, వాలంటీర్ వ్యవస్థ, ఇంగ్లీష్ మీడియం, 9 గంటల ఉచిత విద్యుత్, వైఎస్ఆర్ నవశకం, వైఎస్ఆర్ నవోదయం, రైతు కమిషన్, కులాల కార్పొరేషన్లు, అర్చక వంశపారపర్య జీవో, అర్చకులకు ఇండ్ల స్థలాలు, జీతాల పెంపు, కడప స్టీల్ ప్లాంట్, గ్రామ సచివాలయాలు, పోలీసులకు వీక్లీ ఆఫ్. ఇగో ఇన్ని 2,27,000 కోట్ల బడ్జెట్లో ఇన్ని పథకాలను అమలు చేసిండు. ఇదే చంద్రబాబు హయాంలో ఏమైంది? ఈ 2 లక్షల కోట్ల బడ్జెట్లో నీరు మీరు కింద 20,000 కోట్లు దొబ్బేసిండ్రు. అవి మన జన్మభూమి కమిటీలు దోచేసినాయి. తర్వాత మరికొన్ని పథకాలు, కాల్ మనీ, సెక్స్ రాకెట్, ఇసుక దందా, వనజాక్షి లాంటి ఎంఆర్ఓలని ఇసుకలేసి తొక్కి కొట్టిన ఘటనలు చూసినాం. సో ఇది చంద్రబాబు పాలన. అంటే బడ్జెట్ సేము, కానీ అమలు చేయడంలో చిత్తశుద్ధి ఇద్దరికి మధ్య ఎంత తేడా ఉన్నదనేది ఒకసారి అబ్జర్వ్ చేయాలన్నమాట. సో ఇది ఆంధ్రప్రదేశ్లో జరిగిన వ్యవహారం. ఆంధ్రప్రదేశ్లో అంటే ట్రాన్స్పరెన్సీకి, జీరో కరప్షన్ కారణంగా ఇన్ని భారీ పెద్ద పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్లో కొలువైనాయి. మొత్తం 1,13,000 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చినాయి. లక్షల్లో ఉద్యోగాలు వచ్చినాయి. గవర్నమెంట్ ఉద్యోగాలే కాకుండా ప్రైవేట్ ఉద్యోగాలు కూడా పెద్ద ఎత్తున ఇంచుమించు 16 లక్షలకు పైగా ఉద్యోగాలు వచ్చినాయని చెప్పి కేంద్ర ప్రభుత్వ సంస్థలే నివేదికలు ఇస్తున్నాయి. సో ఒక పాలకుడికి విజన్ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ ఉంటే, తన రాష్ట్ర ప్రజల మీద ప్రేమ ఉంటే ఎట్లాంటి పనులు అమలు అవుతాయో ఈ 4.5 ఏళ్ల పాలనలో మీరు చూసిండ్రు. ఇంతకు మించి చెప్పడానికి ఏం లేదు. సో చంద్రబాబు హామీలకు ఏడాదికి 1,15,000 కోట్ల రూపాయలు అయితే ఈ 6 గ్యారంటీలు, మహాశక్తి, యువగలం, అన్నదాత, ఇంటింటికి నీరు, బీసీలకు రక్షణ చట్టం, పూర్ టు రిచ్, ఇది అల్టిమేట్ అనమాట. వీటితో పాటు మా కళలకు మీ రెక్కలు, మీ కళలకు మా రెక్కలు అని చెప్పి ఏదో కొత్త పథకం కూడా తీసుకొచ్చారు. దాన్ని ఎట్లా ఏం చేస్తారో తెలియదు కానీ, సో ఇట్లాంటివన్నీ అమలు చేయాలంటే ఇంచుమించు 2 లక్షల కోట్ల బడ్జెట్ కూడా అదనంగా సరిపోదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంతోన, నరేంద్ర మోడీతోన, అమిత్ షాతోన ఈయనకు పెద్దగా టర్మ్స్ కూడా బాగలేవు. సో కేంద్ర ప్రభుత్వం పైసా విధిల్చే అవకాశం లేదు. చంద్రబాబు పాలనను గతంలోనే చూసిరు కాబట్టి. ఎందుకంటే పోలవరాన్ని అడ్డం పెట్టుకొని ఎన్ని రకాలుగా దోచినరో చూసినాం, దాన్ని ఎట్లా కట్టడం కట్టినరో కూడా చూసినాం. ఈయన చేసిన దిక్కుమాలిన పని కారణంగానే ఈ రోజు వరకు పోలవరం పూర్తి కాలే. సో దాన్ని మొత్తం సెటరైట్ చేసి నడిపించేదానికి ఇంచుమించు 2.5 ఏళ్ళు టైం వేస్ట్ అయింది. కేవలం ఇప్పటిదాకా 16,000 కోట్ల చిల్లర కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఎంతో కొంత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. మొత్తం మీద ఇంకొక 1.5-2 ఏళ్లలో పోలవరం అన్నది సాకారం అయ్యే అవకాశం కూడా ఉందన్నమాట. ఇది ఒక పాలకుడికి ఉండే చిత్తశుద్ధి. సో ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా మీరు ఎట్లాంటి తీర్పుని ఇవ్వాలన్నది మీ చాయిస్ అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.